కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరికొద్దిసేపట్లో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరుగుతుంది వేదికపైకి. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. సో ఎస్, మరి ఇప్పుడు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్ ఆఫ్ మనశంకర వరప్రసాద్లో ఇండస్ట్రీ హిట్ అనే పదానికే ఒక సినానిమ్ గా మెగా స్టార్ తో కలిసి ఎన్నో మెగా బ్లాక్ బస్టర్స్ ని అందించినటువంటి మా లెజెండరీ డైరెక్టర్ శ్రీ రాఘవేంద్ర రావు సార్కి వేదికపైకి సాదరంగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. సో ముందుగా శ్రీ రాఘవేంద్రరావు గారి మాటలు వినే సమయం వచ్చింది కాబట్టి వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. అయితే రాఘవేంద్రరావు గారి మాటలు వినే ముందు మా ప్రొడ్యూసర్స్, మా నిర్మాతలు ఇద్దరిని కూడా, ఎస్, సాహు గారు అండ్ సుష్మిత మ్యామ్ ఇక్కడే ఉన్నారు, వారి మాటలు విని తర్వాత వారిని మరొకసారి వేదికపైకి పిలుద్దాము. ఎస్, రిక్వెస్టింగ్ సుష్మిత మ్యామ్ టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. గుడ్ ఈవినింగ్ అండ్ అందరికీ నమస్కారం. అండ్ ఇక్కడికి వచ్చిన మై ఫేవరెట్ డైరెక్టర్స్ వినయ్ గారు అండ్ రాఘవేంద్ర గారికి హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. అండ్ నేను ఇంకా ఎక్కువ టైం తీసుకొని పెద్దలు చాలామంది ఉన్నారు, బట్ జస్ట్ వాంట్ టు టేక్ దిస్ వన్ అకేజన్. ఈ సినిమా ఈ మనశంకర వరప్రసాద్ని జస్ట్ ఈ పర్టికులర్ సంక్రాంతికి ఒక 2 రోజుల పండగ కాదు, ఒక 15 రోజుల పండగ చేసిన ప్రతి డిస్ట్రిబ్యూటర్కి అండ్ ఎగ్జిబిటర్కి మై హార్టీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ మనశంకర్ వరప్రసాద్ని మీ శంకర్ వరప్రసాద్ చేసుకున్న ప్రతి ఫ్యాన్ అండ్ ప్రతి మెగా ఫ్యాన్ అండ్ ద సినిమా ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ టైమ్, సో ఓవర్ టు సాహు. ఎస్, ఓవర్ టు సాహు గారపాటి గారు. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మెగాస్టార్ గారికి, అలానే మా సినిమాలో అడంగా చేసిన వెంకటేష్ గారికి అండ్ మా బ్రదర్ అనిల్ రావుపూడి, థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మా ప్రతి క్యాస్ట్ అండ్ క్రూ అందరు కూడా ఎంతో కష్టపడి ఈ ప్రోడక్ట్ మీకు ఇచ్చాం. అండ్ ఆడియన్స్ అందరికి కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. మా ఈ సినిమాని అక్రాస్ ద గ్లోబ్ అందరూ ఇంత వెల్కమ్ చేసి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అట్లానే మా ఈ జర్నీలో థియేటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అందరు కూడా మా హ్యాపీనెస్ వాళ్ళు కూడా షేర్ చేసుకుని ఇంత దూరం మాతో ఈ మూమెంట్ షేర్ చేసుకోవడానికి వచ్చారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ మా ఇద్దరు నిర్మాతలకి మరొక్కసారి ఈ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సందర్భంగా. ఇప్పుడు మనం యాక్చువల్లీ స్క్రీన్ పైన ఒక సర్ప్రైజింగ్ వీడియో చూడబోతున్నాము. ద సర్ప్రైజ్ ఇస్ ఫ్రమ్ ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ గారు టు అనిల్ రావిపూడి గారు. ఆ సర్ప్రైజ్ ఏంటో ఆన్ స్క్రీన్ డైరెక్ట్ గా చూసేసేయండి. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? ప్లీజ్ సార్, నీకు డ్రైవింగ్ వచ్చా? సూపర్ సార్. ఇబ్బంది పెట్టి తోలుతావా? నేనే తోలుతా సార్. కానీ చాలా జాగ్రత్తగా తోలాలి. While driving, road safety is at most important. So be careful, enjoy the gift and drive safely. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అవును, ఇంతకీ ఇది నచ్చిందని చెప్పలేదు. నచ్చడమేంటి సార్? మెగా బహుమతి, మహదానందం, మనోధైర్యం, ధనానందం. మెగా బహుమతి, మహదానందం, మనోధైర్యం, ధనాదన్ అంటున్న అనిల్ రావిపూడి గారు హార్టీ కంగ్రాచులేషన్స్. సో అనిల్ రావిపూడి గారి మాటలు విందాము, బట్ దానికంటే ముందు మా రైటర్స్ ఉన్నారు, వారికి వేదికపైకి వెల్కమ్ చెప్తూ వారి మాటలు విందాము. బికాజ్ మనం ఈరోజు ఈ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి వీరు అందించినటువంటి మాటలు, సహకారం, రచనా సహకారం చాలా వాల్యుబుల్. సో ఆలస్యం చేయకుండా మా రైటర్స్ ముగ్గురికి కూడా వేదికపైకి వెల్కమ్ చెప్తూ, ఎస్ అజు గారు ప్లీజ్ స్టార్ట్. మెగాస్టార్ గారి హైయెస్ట్ క్రాసింగ్ మూవీ ఫంక్షన్కి వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. నేను ఈ టీషర్ట్ యాక్చువల్లీ ప్రీ రిలీజ్లోనే కుట్టించుకున్నా,
ఎందుకంటే నాకు ముందే తెలుసు ఇది ఎప్పుడు హిట్ అవ్వాలని నేను కోరుకోలే, ఎందుకంటే సూర్యుడు తూర్పును ఉదయించాలని కోరుకున్నంత కామెడీగా ఉంటుంది, మాకు ఆల్రెడీ తెలుసు ఇది ఎంత పెద్ద హిట్టో. చిరంజీవి గారికి డైలాగ్స్ రాయడం నాకు ఎలా అనిపించింది అంటే, ఇప్పుడు శివుడికి అభిషేకం చేస్తే అది మనం స్నానం చేయించినట్టు కాదు, మనం ధన్యమైనట్టు అలా ఫీల్ అయ్యా నేను. ఎందుకంటే చిరంజీవి గారే మమ్మల్ని ఇంత దూరం నడిపించారు ఒక మెగా ఫ్యాన్గా. ఆయన ఎందుకు గొప్పవారు అంటే ఆయన చాలా సాధించారు లైఫ్లో, కానీ ఒక గణేష్ పండగ రోజు ఒక చిన్న పిల్లోడు అందరి ముందు డ్యాన్స్ చేసి చిరంజీవి పాటకి వాడు ఏదో సాధించాడన్న ఫీలింగ్ వచ్చిందంటే ఆ ఫీలింగ్ ఇచ్చిన మెగాస్టార్ ఎంతో గొప్పోడు. చిరంజీవి టికెట్స్ ఉంటే ఏ అమ్మాయి దగ్గరైనా పోయి సినిమాకి వస్తావా అని అడిగే ధైర్యం ఇచ్చాడు.